కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో అతి త్వరలో సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఈ ఎన్నికలు ఈ నెలాఖరు లేదా డిసెంబర్లో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలని తెలుస్తుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ గెలుస్తోందని తేల్చడంతో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో అతి త్వరలో సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ఎన్నికలు ఈ నెలాఖరులో లేదా డిసెంబర్లో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలనే తెలుస్తుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ గెలుస్తుందని తేల్చడంతో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సర్కార్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో సరికొత్త ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మొత్తంగా కూడా ఈ యొక్క కేసులో హైకోర్టులో న్యాయస్థానాల చుట్టూ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్ పైన ఒక వివాదం నడుస్తోంది. సో దానికి సంబంధించి న్యాయస్థానాల్లో విచారణ ఉంది. సో డిసెంబర్ 12వ తేదీన హైకోర్టులో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏదైతే జారీ చేసిందో జియో నంబర్ 9 కొట్టేసింది. సో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక విచారణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దాదాపుగా సంవత్సరన్నర కాలం మూసింది. 20 నెలలు కావస్తూ ఉంది. సో మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి గ్రామ పంచాయతీలంతా కూడా అభివృద్ధిలో కుంటుపడ్డాయి. సో పారిశుద్ధ్య లోపం కావచ్చు, అదే సందర్భంగా ఒక ప్రత్యేక అధికారుల పాలనలో కూడా గ్రామ పంచాయతీలన్నీ కూడా కొంత నిర్వీర్యం అవుతా ఉన్నాయి. సో గ్రామ పంచాయతీ నిర్వహణ ఇబ్బందికరంగా మారుతూ ఉంది. సో దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం నుంచి సుమారుగా 2,000 కోట్లకు సంబంధించినటువంటి నిధులు కూడా 3,600 నుంచి 4,000 కోట్లకు సంబంధించిన నిధులు కేంద్రం నుంచి కూడా రావాల్సి ఉంది మొత్తం గ్రామ పంచాయతీలకు సంబంధించి. సో ఆ నిధులు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఇక రాష్ట్ర ప్రభుత్వం మరింత ఆలస్యం చేయకూడదు అనే ఒక ఆలోచన ఉన్నట్టుంది. ఒకవైపు డిసెంబర్ 12 ఏదైనా రాష్ట్ర హైకోర్టులో విచారణ ఉన్నప్పటికీ కూడా ఇక ఎందుకంటే ఇప్పటికే రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అమలు అనేది కాస్త కష్టసాధ్యంగా అయింది. ఎందుకంటే ఇప్పటికే న్యాయస్థానాల పైన సుప్రీంకోర్టు కూడా తేల్చేసిన నేపథ్యంలో సో నిబంధనలకు విరుద్ధంగా 50% రిజర్వేషన్లు మించకూడదు కాబట్టి దానికి లోబడే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడే ఎందుకు నవంబర్ చివరి వారంలోన, డిసెంబర్ మొదటి వారంలోన ఎన్నికల నిర్వహణ ఎందుకు అని ఒక ప్రశ్న తలెత్తుండొచ్చు అందరికీ. కాకపోతే ఇది ఎందుకంటే ఇటీవల నిన్ననే జూబ్లీహిల్స్ కి సంబంధించి బై ఎలక్షన్ పోలింగ్ మూసింది. సో ఆ ఎల్లుండి శుక్రవారం అంటే 14వ తేదీన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఫలితాలు రాబోతున్నాయి. సో నిన్న మొత్తం ఉప ఎన్నిక తర్వాత పోలింగ్ తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో సింహభాగం, మెజార్టీ భాగం, ఎక్కువ శాతము అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ కు గెలవబోతా ఉంది. కాంగ్రెస్ కు 8,000 నుంచి 12,000 మధ్య మెజార్టీ రాబోతుంది అని చెప్పేసి కొంత ఆ ఎగ్జిట్ పోల్స్ లో ఉండడం. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అదే స్థాయిలో వచ్చినట్టుగా తెలుస్తోంది. సో 8 నుంచి 10,000 మధ్య గెలవబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇదే సరైన సమయంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే బీసీలకు 42% ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పటికీ దానికి సంబంధించి ప్రత్యేకంగా జియో నంబర్ 9 జారీ చేసినప్పటికీ అవి హైకోర్టులో న్యాయస్థానం నిలవలేదు కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నటువంటి ఏకైక అవకాశం ఏదైతే ఉందో అది పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకు వెళ్లాలనుకుంటుంది. సో దీంతో ఒక సందర్భంగా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచిన ఒక మూమెంట్ ఉంటే ఆ ఉప ఎన్నిక గెలిచిన ఒక మొత్తం దాని ఇంపాక్ట్ మొత్తం కూడా ప్రభావం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. సో అదే ఊపులో కనుక స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వెళ్తే కాస్త బీఆర్ఎస్ ఒకవేళ ఓటమి పాలైతే కాంగ్రెస్ గెలిస్తే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కొంత డీలా పడితే అదే సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులు కొంత జోరు మీద ఉంటాయి కాబట్టి అదే ఉత్సాహాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది అనే ఒక ఉద్దేశంలో సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్నట్టు తెలుస్తోంది. సో మొత్తంగా దీనికి సంబంధించి 14వ తేదీ రిజల్ట్ వచ్చిన తర్వాత అందుబాటులో ఉన్నటువంటి
మొత్తం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు సమావేశం కావడం, లేకుంటే నెక్స్ట్ క్యాబినెట్ ఆ తర్వాత 14వ తేదీ తర్వాత ఏ క్షణమైన క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఈ యొక్క మొత్తంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ఒక నిర్ణయం తీసుకునేట్టుగా కనబడతా ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారము నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ మొదటి వారం లోపు ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్రియ పూర్తి చేయాలని ఒక ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మళ్ళీ డిసెంబర్ 9వ తేదీ నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఎందుకంటే రాష్ట్ర రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నారు, పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలనుకుంటుంది. సో దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదేవిధంగా జూబ్లీహిల్స్ పై గెలుపుతో ఒక ఊపు మీద ఒక సంబరాలు నిర్వహించాలని ఒక ఆలోచన ఉంటుంది. దానికి ప్రాతిపదికంగానే స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ మొదటి వారం కల్లా పూర్తి చేయాలని ఒక ఆలోచనలో ఉంది. సో ఇది సరైన సమయము, ఎందుకంటే ఆ జూబ్లీహిల్స్ నుంచి కొంత పాజిటివ్ వస్తూ ఉంది. సో ఎగ్జిట్ పోల్స్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పాజిటివ్ గా మొత్తంగా స్థానిక సంస్థలకు నిర్వహించుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది అనే ఒక యోచనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ ఉన్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మాత్రం శుక్రవారము తర్వాత ఏదైతే నవంబర్ 14 తర్వాత ఏ క్షణమైన ఫలితాలు వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏ క్షణమైన క్యాబినెట్ భేటీ ఉండబోతుంది. ఆ క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన కూడా ఒక స్పష్టమైన వైఖరితో వెళ్లాలనుకుంటుంది. వీలైతే త్వరగా కూడా ఆ ఎన్నికలు నిర్వహించాలని ఒక ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఇప్పుడు ఇదొక అంశం అయితే, ఇక న్యాయస్థానాలకు సంబంధించి ఏంటంటే డిసెంబర్ 12వ తేదీన ఇక రాష్ట్ర హైకోర్టులో ఇక విచారణ కొనసాగబోతోంది. ఇప్పటికే పలు సంఘాలు కూడా సామాజిక కార్యకర్తలు రెడ్డి జాగృతి తరఫున కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా జీవో నంబర్ 9 ఇచ్చిందో దాన్ని కొట్టివేస్తూ కూడా ఇప్పటికే హైకోర్టు నిర్ణయించుకుంది. మొత్తం ఆ ఎన్నికల ఆ షెడ్యూల్ సంబంధించి ఎన్నికల ప్రక్రియను కూడా స్టే విధించింది. సో ఇప్పుడు కొద్ది రోజుల క్రితం కూడా హైకోర్టు కూడా ఒక స్పష్టంగా కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల నిర్వహణ ఎప్పటిలో పూర్తి చేస్తారని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హైకోర్టు ప్రశ్నించిన సందర్భం ఉంది. ఎందుకంటే ఒకవైపు రిజర్వేషన్ అమలు చేయాలని అనుకున్నప్పటికీ కొంత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనే విషయంలో కొంత డైలమా ఉంది. ఎన్నికలు నిర్వహిస్తే ఒకవేళ కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందే నిర్వహిస్తే దాని ప్రభావం ఖచ్చితంగా ఎన్నికలపై ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉప ఎన్నిక ఫలితాల్లో ఆ ఉప ఎన్నిక జరిగిన తర్వాత దాని రిజల్ట్ వచ్చిన తర్వాత నిర్వహిస్తే ఖచ్చితంగా ఏదో రకంగా నిర్వహించాల్సి వస్తుంది. సో హైకోర్టు కూడా ఆ రకంగానే కొంత ప్రభుత్వం తరపున స్పష్టంగా కొంత సమాచారం ఇచ్చి ఎన్నికలు వెళ్ళాలని ఒక ఆలోచన ఉంది. అందుకోసం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొత్తం పూర్తిగా ముగిసింది. 14వ తేదీ తర్వాత ఇక పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే చాలా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. అనేక నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రామ పంచాయతీ రావాల్సిన అన్ని నిధులు కూడా ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. సో దీంతో మొత్తం గ్రామ పంచాయతీల నిర్వహణే ఇబ్బందికరంగా మారింది చాలా పల్లెల్లో కూడా. ఎందుకంటే ఇప్పటికే గతంలో మన బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీకి కొంత ఏది ట్రాక్టర్లు కావచ్చు, అంటే పారిశుద్ధ నిర్వహణ కోసం ట్రాక్టర్లు కావచ్చు, ఇతరత్ర మొత్తంగా కూడా చెట్లు పెంపకం అయితే హరితారం కింద అనేక కొంత ఫండ్ ఇచ్చేది. సో ఇప్పుడు అవన్నీ కూడా అయిపోయి, సో ట్రాక్టర్ మిగిలాయి, ట్రాక్టర్ నిర్వహణ లేకపోయింది. సో సర్పంచులు లేరు, సర్పంచులు ఉన్న కనీసం ఆ గ్రామ పంచాయతీలకు ఆ ట్రాక్టర్లకు సంబంధించి డీజిల్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదైనా ఆ గ్రామ పంచాయతీల నిర్వహణ సంబంధించి కొంత ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అది కూడా లేదు. సో ఏ అవకాశం ఉన్నా ఏం చేయాలో ప్రత్యేక అధికారుల పాలన ఉన్న నేపథ్యంలో ఆ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో మొత్తం అనేక సమస్యలు పేరుకుపోతున్నాయి. ఈ ఉద్దేశంతోనే ఇక రేవంత్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక మరి ఆలస్యం చేయకూడదు, ఇది సరైన తరుణము. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులో కూడా కొంత ఉత్సాహం ఉంటుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిస్తే. సో వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డికి మైలేజ్ పెరగడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కొంత పవర్ఫుల్ గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే చేస్తున్నారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఇప్పటికే ఇంటర్నల్ గా ఎగ్జిట్ పోల్స్ తర్వాత కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతుంది, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంది ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కంటోన్మెంట్ కి సంబంధించి పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకున్నాము. ఇప్పుడు జూబ్లీహిల్స్ కి సంబంధించి కూడా ఆ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోబోతున్నాము. సో ఇంకా ప్రజల మద్దతు తమకు ఉంది. సో మరింత ప్రజలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఖచ్చితంగా పెద్ద స్థాయిలో అత్యధిక ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ ఎక్కడ కూడా పోటీలో ఉండదు, కాంగ్రెసే పూర్తి స్థాయిలో గెలుచుకుంటుంది అనేది ఒక స్పష్టంగా ఒక ఆలోచన ఉంది. దాంట్లో భాగంగానే ఆ శ్రేణులు కూడా కొంత ఎవరైతే పోటీకి ముందు వరుసలో ఉంటారో పోటీ కోసం అభ్యర్థిత్వం కోసం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా పెద్ద ఎత్తున ముందుకు వస్తారు అని చెప్పేసి కొంత సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే రాష్ట్ర ప్రభుత్వము కొంత కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి 14వ తేదీ తర్వాత పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడతా ఉంది. సందీప్,
రాధాకృష్ణ అంటే ఇంతకు ముందుకు ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అంటే ఈసారైనా కూడా వాయిదా పడకుండానే ఉండే అవకాశం ఉందా? సందీప్, అంటే ఒక మేజర్ ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రధానంగా అడ్డంకిగా మారింది ఏంటంటే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేయాలని భావించినప్పటికీ అది న్యాయస్థానాల్లో కొంత నిలబడలేదు. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు కొన్ని స్పష్టంగా తీర్పులు ఇచ్చిన అవకాశం ఉంది. మొత్తంగా ఓవరాల్ గా రిజర్వేషన్లు 50% మించి ఉండకూడదు అనేది ఒకటి గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పు ఉంది. సో దానికి అనుగుణంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే జీవో జారీ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే ఇచ్చిన బీసీలకు 42% రిజర్వ్ అమలు చేస్తే ఇతరత్ర ఎస్సీ ఎస్టీ అన్ని కలుపుకుంటే పూర్తి స్థాయి 67% రిజర్వేషన్ ఉంది. సో అది నిబంధనలకు విరుద్ధము అనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కూడా జీవో నంబర్ 9ని కూడా కొట్టేసింది. అదే సందర్భంలో ఎన్నికలపై కూడా స్టే విధించిన సందర్భం ఉంది. సో తిరిగి తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికలు మరోసారి రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక బీసీలకు 42% రిజర్వేషన్ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఒక వైపేమో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లు బీసీలకు 40% బిల్లు ఇప్పటికి కూడా కేంద్రం వద్ద పెండింగ్ ఉంది. అది ఇప్పట్లో కనుక అక్కడి నుంచి కేంద్రం నుంచి సానుకూలంగా ఒక నిర్ణయం వచ్చే అవకాశం లేదు. చాలా ఇప్పటికే సుమారుగా 6 నెలలుగా వస్తుంది. మార్చి తర్వాత పెట్టిన సంబంధించి 6 నెలలుగా వస్తుంది. ఇప్పటికి దానికి క్లియరెన్స్ లేదు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కేబినెట్ ఆర్డినెన్స్ జారీ చేసింది. అది గవర్నర్ వద్ద పెండింగ్ ఉంది. సో దానికి కూడా ఇంకా క్లియరెన్స్ లేదు. సో ఇంకా అది పాసిబిలిటీ అనేది చాలా తక్కువ. ఇక్కడ ఎక్కడైనా దారులు బీసీలకు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున 42% రిజర్వేషన్ అమలు చేసేది పూర్తి స్థాయిలో అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఉన్న అవకాశంతో ఎన్నికల నుంచి పాత రిజర్వేషన్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. సో ఒకవేళ కనుక అలా అనుకుంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తంగా అధికారికంగా ప్రభుత్వం తరపున చేయకుండా పార్టీ తరపున చేయాల్సే ఆలోచన ఉంది. ఇప్పటికి కూడా ప్రకటించింది. గతంలో ఒకవేళ అధికారికంగా ప్రభుత్వం తరపున కాకుండా 42% పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన ధర్మిల ఇక ఏకైక అవకాశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ముందు ఉన్న ఏకైక అవకాశము పార్టీ తరపున బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలనుకుంటుంది. సో ఎందుకంటే ఇంకా మరింత ఆలస్యం అయితే అది అల్టిమేట్ గా గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీ అభివృద్ధికి కూడా కొంత ఇబ్బందికరంగా విఘాతంగా మారుతుంది. కాబట్టి ఇక ఇది సరైన తరుణము. ఒకవైపు రాజకీయంగా కూడా కలిసి వచ్చే అంశము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలిస్తే మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీన్ని యూజ్ చేసుకొని దీన్ని అనుకూలంగా మలుచుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వెళితే అక్కడ కూడా పై చేయి సాధించే అవకాశం ఉంటుందని ఒక ఆలోచన ఉంది. సో ఒక ఏంటంటే సానుకూల దృక్పథంతో పాజిటివ్ దృక్పథంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను ప్రక్రియ పూర్తి చేయాలని ఒక ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది తెలుస్తా ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.